హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడ మీది? మాది ఇక్కడ నార్కల్ సైడ్. ఓకే. ఇక మీ దగ్గర పెద్ద ఫెస్టివల్ ఏంటిది? పెద్ద ఫెస్టివల్ అంటే మా సైడ్ జాతర టైప్ అంటే రంగాపూర్ జాతర. ఓకే, నీకు మేడారం జాతర గురించి ఏమైనా ఐడియా ఉందా? అది తెలుసు కానీ అంత ఎప్పుడు పర్టికులర్ పోలే నేను మేడారం. బ్రో పర్టికులర్ గా తెలియదు అంటే ఏంది బ్రో? మేడారం జాతర అంటే ఖాళీ బురాన్ ఉంటది అనుకో. మళ్ళా తెలుసు మేడారం సమ్మ కదా అని అంత తెలియదు నాకు పర్టికులర్. ఒక్క మాటలో నేను చెప్తా, మన ఏషియా కాంటినెంట్ లోనే అంతివత్త పెద్దమైన జాతర అన్నది. ఘోరంగా ఉంటది. ఇక బురాన్ అనుకో, ఖాళీ ఫ్యామిలీతో పోతారు. వైబ్ అసలు మామూలు ఉండదు. నేచర్ లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని చేస్తారు, ఆడ పూజలు చేస్తారు, ఘనం ఉంటది. 4 రోజులు ఉంటది బ్రో జాతర అంటే. ఫేమస్ ఉంది మేడారం. మేడారం అంటే సమ్మక్క సారక్క అనేది ఫేమస్. ఇక వాళ్ళిద్దరు అమ్మ కూతురు అన్నట్టు, అమ్మ కూతురు వాళ్ళిద్దరు. సో పగిడిత రాజు ఇట్లా జంపన్న వాళ్ళ అన్న అన్నట్టు. జాతర ఎప్పుడు స్టార్ట్? జాతర రేపటి నుంచి స్టార్ట్ బ్రో. 28, 29, 30, 31 జాతర. ఘోరం ఉంటది. ఇక బురాన్ అనుకో. ఇక మొత్తం వేరే. ఏమేంటి ఫేమస్ ఏంటి ఆడ? ఫేమస్ బంగారం. బంగారం అంటే బెల్లాన్ని మొత్తం పురాతన ఉంటది. రేపు నా వెనకాల ఖాళీ నీకు చూపెడతా ఖాళీ. రైట్ గైస్, మీరు కూడా రేపు 28, 29, 30, 31 అయితే మేడారం సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అవుతుంది. సో మా దోస్తు గానికి ఏం కాబట్టి నేను వితనికి నేను రేపు తీసుకోబోతున్నా. సో నేను ఒక్కనే కాదు, మా ఫ్రెండ్స్ అందరూ రేపు ఖాళీ బ్లాగ్ వస్తుంది. చూడరు, ఖాళీ ఎంజాయ్ చేయరు. మీరైతే తెలుసుకోండి జాతర ఎట్లుంటో. రేపు ఎట్లా చేద్దాం, ధూమ్ ధామ్ చేద్దాం. జాతర ఎట్లుంటో చూపిద్దాం. రైట్. ఖాళీ మావాడైతే షేక్ అవుతాడు. మరే వాడిని చూడతా రేపు, వాడే చెప్తాడు. ఇక సరే బాయ్ మళ్ళా.